చాలా మందికేందంటే తెలీదు. హ్మ్. చిన్నప్పటి నుంచి అది ఎనక చేయాలి, క్లీన్ చేసుకోవాలనేది తెలీదు. పర్సనల్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, టైట్ అండర్‌వేర్ యూజ్ చేయడము, ఎక్కువ ఆడి స్నానం చేయకపోవడము, ఇవన్నీ వల్ల గూడా ఫైమోసిస్ అనే కండిషన్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఓకే. ఇది వచ్చిందంటే మీకు లక్షణాలు ఏం కనిపిస్తాయంటే, ఫస్ట్ అది చర్మాలు ఎనక రాదు. ఓకే. ఎనక చేసినా గూడా మీకు నొప్పి ఒస్తది. ఓకే. మంట ఒస్తది. ఓకే. దురద ఉంటది. ఓకే. మీరు సెక్షువల్ ఎరెక్షన్ అంటే సెక్షువల్ కోర్స్ ఇంటర్‌కోర్స్ టైమ్‌లో ఏమవుతదంటే, దీనివల్ల ఏమవుతదంటే మీకు కాంప్లికేషను దీనివల్ల నొప్పి వస్తది కాబట్టి మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ రావచ్చు. ఓకే. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావచ్చు. ఓకే. భయం గూడా వస్తది. ఓకే. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గూడా స్టార్ట్ అయితది. ఓకే. సో, ఇలాంటి కాంప్లికేషన్ వస్తాయి. దీనికి ఓకే. సొల్యూషన్ చెప్తా అన్నాను గదా! ఓకే. సొల్యూషన్ ఏందంటే ఒక న్యాచురల్ మసాజ్ చెప్తాను. ఓకే. ఏందంటే మంచిగా ఒక వార్మ్ వాటర్ తీసుకోండి. హ్మ్. గోరువెచ్చని నీరు తీసుకొని ఒక 5-10 నిమిషాలు మీ అంగంని ఆ వాటర్‌లో పెట్టండి. ఒక 5-10 మినిట్స్. ఓకే. లేదా సిట్ బాత్ లాగా ఒక టబ్‌లో వార్మ్ వాటర్ తీసుకొని ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఓకే. కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలంటే నార్మల్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటది గదా! అవును. అది వేసేసి మంచిగా టు అండ్ ఫ్రో మసాజ్ చేయండి. ఓకే. సో, ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతదంటే అది స్ట్రెచ్ అవుతది. ఓకే. ఒకటి వార్మ్ వాటర్ వల్ల అది అక్కడ ఉండే చర్మం లూజ్ అయితది. ఓకే. ఆయిలింగ్ వల్ల ఏమవుతదంటే స్ట్రెచ్ అవుతది. స్లోగా చేయాలి. ఫాస్ట్‌గా చేయకూడదు. ఓకే. స్లోగా ఒక పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి ఓకే. ఇలా రెగ్యులర్‌గా ఒక నెలనో, 2 నెలనో, 3 నెలలు చేస్తే ఇనీషియల్ కండిషన్‌లో ఉంటే మీ ఫిమోసిస్ కండిషన్‌ను న్యాచురల్‌గా సాల్వ్ చేయొచ్చు. ఓకే. అదొకటి. రెండోది పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఓకే. ప్రతిసారి సెక్స్ చేసినంక, మాస్టర్బేషన్ చేసినాక కంపల్సరీ వాష్ అనేది చేసుకోండి. ఓకే. రాత్రి పడుకునే ముందు ఇన్నర్ వేర్ యూజ్ చేయకండి. ఓకే. అక్కడ పార్ట్ లూజ్‌గా గాలి ఆడేలాగా పెట్టుకోండి. ఓకే. అదొకటి. ఇంకా లాస్ట్‌లో హోమియోపతి పార్ట్ చెప్పాలంటే, హోమియోపతిలో ఎలా ఉంటాయంటే లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించి, ఓకే. మీకు ఫైమోసిస్ అనే కండిషన్ ఉంటే అక్కడుండే చర్మాన్ని లూజ్ చేసేసి, ఆ ఫ్రెనిలమ్ దగ్గర టైట్‌నెస్ ఉంటది గదా! ఆ అవును. టైట్‌నెస్ గూడా తగ్గించే అవకాశాలుంటాయి. ఓకే. సో, ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఒక సెకండ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గూడా మనం హోమియోపతి ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ మీరు సిగ్గుపడి, భయపడి దీన్ని అలాగే వదిలేశారు. సంవత్సరాలు నా దగ్గర కొన్ని పేషెంట్స్ వస్తుంటారు. 4, 5 సంవత్సరాలు అలాగే వదిలేస్తారు. ఓకే. అలాంటి కండిషన్‌లో వస్తే హోమియోపతి గూడా హెల్ప్ చేయదు. ఓకే. అప్పుడు మీరు సుంతికే వెళ్ళాల్సొస్తది. ఓకే. సో, సుంతి చేయించుకోకుండా ఉండాలి అంటే మీకు ప్రాబ్లమ్ వస్తే సిగ్గుపడకుండా, భయపడకుండా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి.